6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే 4 సక్సెస్ఫుల్గా అమలవుతున్నాయి. అందులోనే ఇప్పుడు నెక్స్ట్ ఆత్మీయ రైతు భరోసా కార్యక్రమంలో ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంటికి 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు మరియు గ్యాస్ సబ్సిడీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది, ప్రజాపాలన ప్రభుత్వం. అట్లాగే రాబో కాలంలో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ వార్డు సభ దేనికైతే పెట్టుకుంటున్నామో, ఇండ్లు లేని వారికి మొదటి ఫేజ్లో నిరుపేదలకు 5 లక్షల రూపాయలు, ప్లాట్ ఉన్నవారికి మరో దఫాలో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇప్పటికే కొన్ని రేషన్ కార్డులు మంజూరైనాయి. మిగతా వారికి కూడా అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సభలు పెట్టుకొని వీటికి నూతన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా రానున్న కాలంలో ఏదైతే నిరుపేదలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి మీ ప్రజల పూర్తి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పుడు వార్డు సభల గురించి వివరిస్తున్నాము. అందులో భాగంగా రైతు భరోసా స్కీమ్ గురించి తెలియజేయడం జరిగింది. రైతు భరోసా స్కీమ్ అనేది వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకి 12,000 రూపాయలకి పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైనటువంటి అన్ని భూములకు కూడా ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది. వ్యవసాయ కాని భూములకు ఈ సహాయం వర్తించదని చెప్తున్నారు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఇక రెండవ స్కీమ్ తెల్ల రేషన్ కార్డులు, ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు సంబంధించి మనం ఇటీవల జరుపుకున్నటువంటి కులగణన సర్వే, సమగ్ర కులగణన సర్వేలో భాగంగా ఎవరైతే రేషన్ కార్డులు లేవు అని చెప్పినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వార్డ్ నెంబర్లో 24వ వార్డులో 75 కుటుంబాలు మాకు తెల్ల రేషన్ కార్డు లేదని చెప్పి సర్వేలో తెలపడం జరిగింది. దాని ఆధారంగా ఈ 75 మందికి సంబంధించినటువంటి ఆహార భద్రత కార్డులు, రేషన్ కార్డులకు సంబంధించిన లిస్ట్ రావడం జరిగింది. అది మా వార్డ్ ఆఫీసర్ శ్రీకాంత్ మీకు చదివి వినిపిస్తారు. దానికి పైగా మన అందరి కుటుంబాలకు కూడా రేషన్ కార్డు ఉండడం జరిగింది. కులగణన సర్వేలో తెలిపిన విధంగా ఒక 75 మంది, చాలా తక్కువ నెంబర్ అయ్యేది. మనకు 24 వార్డు మొత్తంలో 75 కుటుంబాలకు మాత్రం తెల్ల రేషన్ కార్డు లేదన్నది మీరు తెలిపిన గణన ప్రకారంగా మాకు తెలిసి వచ్చింది. ఇంకా కూడా ఎవరైనా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోకపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువైపున మనం అక్కడ కౌంటర్ పెట్టాము. ఆ కౌంటర్ లోపల నూతనంగా మీరు రేషన్ కార్డులు అనేవి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా చాలా మట్టుకు వచ్చే దరఖాస్తులు ఏంటంటే, ఇదివరకు మీరు మీ సేవ ద్వారా కానీ ప్రజావేదికగా ఎక్కడైనా మీరు దరఖాస్తులు ఇచ్చి ఉంటే ఆల్రెడీ మీ డేటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉంది, ఆన్లైన్ చేయబడింది. వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ లిస్టుని మీరు అక్కడ చూసుకుని రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా, మన వార్డు సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తు ఇవ్వదలుచుకుంటే వాటిని కూడా స్వీకరించి పరిశీలనకు పంపిస్తాం. అదేవిధంగా ఈరోజు వార్డు సభకు హాజరు కాలేని వారు ఎవరైనా ఉండి, ఇక్కడ మనం మీటింగ్లోకి రాని వాళ్ళు ఎవరైనా ఉండి ఇదే రోజు చివరి అనుకోవడానికి లేదు. మన మున్సిపల్ కార్యాలయంలో కూడా ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టాము. వారు కూడా ఎవరైనా ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దరఖాస్తులు, అది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించింది కానీ లేదంటే ఈ రేషన్ కార్డులకు సంబంధించింది కానీ అక్కడ కూడా కౌంటర్లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే పిల్లలు కొత్త వాళ్ళు రావడం, మెంబర్లను యాడ్ చేసుకోవడం, కొత్తగా పెళ్ళిళ్ళు కావడం, మళ్ళీ కుటుంబాలు పెరగడం అనేది సహజం ఆలోచిస్తుంది. అలాగే 174 కుటుంబాలు మేము స్థలం లేదు, మాకు ఎలాంటి స్థలం లేదు, మేము రెంట్కుంటున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది 174 మంది. మొత్తంగా 194 మంది కుటుంబాలు
మన 24 వార్డులో ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకొని వారు ఎవరైనా ఉంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము ఫోటో తీసుకోలేదు అంటే మీకు దరఖాస్తు చేసుకున్నట్టే కదా లెక్క. అలాంటి వారు ఎవరైనా ఉంటే, అలాంటి కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు ఎవరైనా ఉంటే అక్కడ కౌంటర్లో మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. వార్డు సభని నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనవరి 26 నుంచి మనము ఒక 4 పథకాలని ప్రజలకి ఇవ్వడానికి, ఎవరెవరు అర్హులు ఉన్నారు వారికి అందరికి కూడా ఇచ్చే కార్యక్రమమే ఈరోజు మనం ఈ సభ నిర్వహించుకుంటున్నాం. దీనికి అధ్యక్షత వహిస్తున్న కౌన్సిలర్ రాము గారికి, నాతో పాటు విచ్చేసిన చైర్మన్ శ్రీనివాస్ గారికి, అయ్యప్ప శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్లకి, కాంగ్రెస్ నాయకులకి, ముఖ్యంగా ఈ వార్డు మహిళలకి, అన్నదమ్ములకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక మన ఆఫీసర్ గారు చెప్పినట్టు 75 రేషన్ కార్డులు మన వార్డుకి మంజూరైనాయి. అది కులగణన ఇంటింటికి వచ్చే క్రమంలో ఒకవేళ ఇంట్లో ఆ పూట ఉండకపోవచ్చు, ఇంకేదన్నా పెళ్ళికో ఇంకా ఎవరన్నా మంచిగా లేకపోతే దవాఖానలకు పోయిన పరిస్థితులు ఉండవచ్చు. ఈ 75 ఫైనల్ కాదు. ఈ రేషన్ కార్డ్ అనేది నిరంతర ప్రక్రియ. మీరు అయిపోయింది అనే దానికి ఇప్పుడు ఎవరన్నా దుబాయ్ పోయి ఉండొచ్చు, ఇంకెక్కడన్నా పోయి ఉండొచ్చు, ఎప్పుడన్నా కానీ కార్యక్రమం ముందుకు పోతూనే ఉంటుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డ్ అనేది ఒక్కటి కూడా ఇవ్వలే. మనం ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినాం. ప్రజాపాలనలో మీ నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఎవరైనా సరే ఈ 75 కాకుండా మిగతా అర్హులందరికీ కూడా తప్పకుండా రేషన్ కార్డు ఇస్తాం. అదే రకంగా రైతు భరోసా ఉంది. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు సంవత్సరానికి గుట్టలున్నా ఇచ్చినాం. ఏ రకంగా ఉన్న మన ప్రభుత్వం ఏమంటుందంటే గుట్టలకి లేఅవుట్లకు కాకుండా ఎవరైతే రైతులు అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా కూడా కొంత ఏదన్నా ఉంటే కూడా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారు. అట్లనే అసలే భూమి లేదు, జాగా లేదు, నిరుపేదలు, మనము పరిస్థితి లేదు అనే వాళ్ళకు కూడా మన ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇంద్రమ్మ భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆల్రెడీ డేటా కూడా ఆఫీసర్ల దగ్గర ఉంది. ఇంకా ఎవరికన్నా ఆ డేటాలో లేని పక్షంలో వారికి కూడా తప్పకుండా ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. అట్లనే మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో, లేకపోతే గతంలో ఇల్లు ఉండే, కూన పెంకల ఇల్లు ఉండే, కూలిపోయి ఉండొచ్చు, కాలిపోయి ఉండొచ్చు, ఇంకా ఏదన్నా పరిస్థితులలో కట్టుకోకపోతే వారికి ఇందిరమ్మ ఇల్లు దాంట్లో బీసీలు అయితేనేమో 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 6 లక్షల రూపాయలు మీకు ఇల్లు కట్టుకోవడానికి మన ప్రభుత్వం ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏంటంటే కొంత లిమిటెడ్ ఉంటుంది. ఇందాక ఆఫీసర్ గారు చెప్పినట్టు 40 సంవత్సరాల లోపు వితంతులోని మొదట ప్రాధాన్యతగా తీసుకొని, కాలు చేతులు లేని వాళ్ళకి ప్రాధాన్యత తీసుకొని, అట్లా తీసుకొని దాని తర్వాత సంవత్సరం 3,500 ఇళ్ళు వచ్చినాయి. దాంట్లో ఇంకా 172 మందికి ఒకవేళ రాని పక్షంలో మళ్ళా ఇక్కడ ఏ జాగా ఉంది, భూమి ఏమున్నదో చూసుకొని వాళ్ళకి ప్లాట్ ఇచ్చి కూడా నెక్స్ట్ ఇందిరమ్మ మీరు చూసుకోండి. ఏ ఇల్లు ఇందిరమ్మ పథకం కింద ఇచ్చిందో ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ముఖ్యంగా మన ఆర్మూర్ నియోజకవర్గంలో ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినవి ఉన్నాయి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే ఇస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 500 ఇళ్ళ దాకా కట్టిండ్రు. అవి అంకాపూర్లో ఒక 160 170 కట్టిర్రు. ఇక్కడ గోవింద్పేట దగ్గర ఒక 200 ఇళ్ళేమో కట్టిర్రు. ఇక్కడ లోపల పోతే ఒక 160 170 కట్టిర్రు. అవి కూడా పూర్తిగా కాలే. ఇప్పుడు ఎవరన్నా కొంతమంది మీ వార్డు నుంచి కావచ్చు, ఎవరన్నా అర్హులు ఉంటే వాళ్ళకు కూడా ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లకు కూడా
అవకాశం ఇచ్చేది కూడా ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా కూడా ఏ రకంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనే దాని మీదనే ముందుకు పోతున్నాం. గతంలో చూసిరు ఏవైతే హామీలు ఇచ్చినామో ఉచిత బస్సే కానీ 200 యూనిట్ల వరకు కరెంటు కానీ 500 రూపాయలకే సిలిండర్ కానీ ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. రైతులకి రుణమాఫీ చేస్తూ మన బోనస్ ఇస్తూ సుమారు 55,000 కోట్ల రూపాయల వరకు రైతులకు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ప్రజాపాలన. తప్పకుండా మీకు అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు ఏ సమస్య ఉన్నా ఒకవేళ ఆఫీసర్ మీకు దూరం ఉన్నా కానీ అందుబాటులో ఉన్న కౌన్సిలర్లు కానీ నాయకులను కానీ కలవండి. ఇక్కడ పార్టీలు ఇంకోటి ఏం లేదు. అన్ని పార్టీలకి అందరికీ కూడా చెప్తున్నా, అందరూ కూడా ఉండి అర్హులు ఎవరు ఉన్నారో వారికి అందరికీ ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.